తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ దానికన్నా అంటే కాంగ్రెస్ అనడం బెటరా లేకపోతే అరకపూడి గాంధీ బీఆర్ఎస్ వర్సెస్ అరకపూడి గాంధీ రేంజ్లో ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే మొన్న ఒక ప్రెస్ మీట్లో పాడి కౌశిక్ రెడ్డి గారు అరకపూడి గాంధీకి కావచ్చు తర్వాత పార్టీ మారిన ఎమ్మెల్యేలకి చీర జాకెట్లు పంపిస్తామని చెప్పేసి ఒక సంచలనమైన ప్రెస్ మీట్ పెట్టారు. అలాగే అరకపూడి గాంధీ గారి పైన కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. సో డెఫినెట్గా మరి దానికి సంబంధించి అరకపూడి గాంధీ కూడా ఇప్పటికీ నన్ను దాదాపుగా 3 సార్లు గెలిపించారు, అలాగే దేశంలోనే అతిపెద్ద అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా నన్ను గెలిపించడం అనేది జరిగింది, నువ్వు మా ఇంటికి కాదు నేనే మీ ఇంటికి వస్తా అని చెప్పేసి ఆయన కూడా సవాల్ విసరడం అనేది జరిగింది. సో నిన్న చూసుకున్నట్టయితే అరకపూడి గాంధీ వర్గీయులు అందరు కలిసి ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళారు. అక్కడ చూసినట్లయితే అంటే ఒకరిపైన ఒకరు దాడులు చేసుకోవడం కావచ్చు, తర్వాత ఏకంగా పోలీసులు లాఠీ చార్జ్ చేసే వరకు అక్కడి వరకు సిచ్యువేషన్కి తీసుకురావడం అనేది కూడా జరిగింది. సో అంటే తర్వాత మళ్ళీ హరీష్ రావు రంగంలో దిగడం, తర్వాత ఎక్కడికక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని హౌస్ అరెస్ట్ చేయడం అనేది కూడా జరిగింది. సో ఇష్యూ కాస్త అక్కడ బీజం పడ్డది ఇక్కడ నుంచి అంటే పాడి కౌశిక్ రెడ్డి దగ్గర నుంచి అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. మరి పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ కోవట అని చెప్పేసి అరకపూడి గాంధీ చెప్తున్నారు. మరి నిజంగా పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ కోవట లేకపోతే ఇది బీఆర్ఎస్ పార్టీ లైన్లో వెళ్తుందా, లేకపోతే ఇద్దరు వ్యక్తిగత దూషణల వల్ల వ్యక్తిగత కారణాల వల్ల ఇష్యూని కాస్త రోజుకి పెంచుకుంటూ పోతున్నారు. రాష్ట్రంలో చూసుకున్నట్టయితే మొన్నటి వరకు బీఆర్ఎస్ ఇటు రైతుల 2 లక్షల రుణమాఫీ పైన ఒక స్టాండ్ తీసుకుంది. దెన్ ఆఫ్టర్ చూసుకున్నట్టయితే హైడ్రా విషయంలో కూడా వారు కొంతమంది స్పందించడం అనేది జరిగింది. ఇప్పుడు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ నేతలు లేదు అంటే ఇది పార్టీ మారిన నేతలకి ఇంకోటి రీసెంట్గా హైకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది. పార్టీ మారిన 3 పైన ప్రస్తుతం అయితే ఇక్కడ జనగాం కావచ్చు, తర్వాత స్టేషన్ గన్పూర్ ఒకటి, దానం నాగేందర్ ఖైరతాబాద్ ఒకటి, అలాగే భద్రాచలం ఎమ్మెల్యే ఈ 3 పైన అనర్హత వేటు వెయ్యండి, దీనికి తగిన చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్కి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరిగింది. సో ఆ ఇష్యూని బేస్ చేసుకుంటూ పార్టీ మారిన నేతలకి చీర జాకెట్లు పంపిస్తామని చెప్పేసి కౌశిక్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. మరి దీనిపైన ఇప్పటివరకైతే రేవంత్ రెడ్డి గారు కావచ్చు అలాగే కాంగ్రెస్ మంత్రులు ఎవరు కూడా స్పందించలేదు. మరి దీనిపైన ఎటువంటి స్పందన ఉంటుంది, అలాగే పాడి కౌశిక్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలంటూ మహిళా కాంగ్రెస్ నేతలు కార్పొరేషన్ చైర్మన్లు కూడా స్పీకర్ని కలిసి మెమోరాండం కూడా ఇవ్వడం అనేది జరిగింది. మరి దీనిపైన ఇంకాస్త అంటే ఇంకా రాను ఎక్కడి వరకు వెళ్తుంది లేదు ఇక్కడే అంటే ఫుల్ స్టాప్ చేస్తుందా అనేది వేచి చూడాల్సిన విషయం. సో మొత్తానికి మరి దీనికి గల కారణం పాడి కౌశిక్ రెడ్డి వల్లనే ఇంత ఇష్యూ జరుగుతుందని చెప్పేసి మీరు భావిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.